హాయ్ గైస్, వెల్కమ్ టు బి టు దిరు వ్లాగ్స్. ఈ వీడియో వచ్చాక మీరు తమ్నైల్లో చూసంటారు కా ఇరుముల్ వీడియో, ది లాస్ట్ డే ఆఫ్ భవానీమాల. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, సేమ్ మొన్న జరిగింది. పొద్దున్నే 3:30కి లేస్తాం. లగేజ్ అయితే ముందు రోజే నైట్ ప్యాక్ చేస్తాను అనమాట, ఎందుకంటే నేను ఇటు హాస్టల్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో పూజ కంప్లీట్ చేస్తాం. ఇరుముల్ కావాల్సిన సామాన్లు అయితే ముందు రోజే తీసుకున్నాం, మీరు ఆ వీడియోలో చూసినట్టుంటే. దాని తర్వాత ఒక కప్ టీ తాగిన తర్వాత మా ఇంటికి పంతులు గారు వచ్చారనమాట. సో మేము పెట్టిన పీఠం అయితే దాన్ని కూడా కదిపేసాం. ఇవ్వండి గైస్ పంతులు గారు. సో దాని తర్వాత లగేజ్ అంతా తీసుకెళ్ళి కార్లో పెట్టేసాను అనమాట. సో లాస్ట్గా ఒకసారి నా రూమ్ అంతా చెక్ చేసుకొని ఇంకేమైనా మర్చిపోయానేమో అని రాక్సీకి బాయ్ చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట గైస్. సో ఈ వీడియో చేసింది నేను ఎప్పుడో డిసెంబర్లో, కానీ వదులుతుంది సంక్రాంతికి. సో కొంచెం లేట్ అయింది గైస్. నెక్స్ట్ టైం నుంచి అయితే వీడియోస్ లేట్ అవ్వు, టైంకి వచ్చేస్తాయి అనమాట. సో త్రిశూల్ 2 కూడా సంక్రాంతికి అయితే వచ్చేస్తుంది. మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి రెడీగా ఉండండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలా ఛానల్లోకి వెళ్ళి త్రిశూల్ 1 చూడండి. త్రిశూల్ 2 చూసే ముందు త్రిశూల్ 1 ఖచ్చితంగా చూడండి గైస్. సో ఇంకా బయలుదేరనమాట. సో బయలుదేరే ముందు మమ్మీ అయితే వేపాకు కోయమని అనమాట, అది ఒక్కటి తక్కువైంది. సో ఇంకా నేను ఏం చేశానంటే వేపాకు కోద్దాం అనుకున్నా, బట్ నాకు అందలే. సో ఇంకా కార్ ఎక్కేసి ఇంకా కోసాను అనమాట. లాస్ట్కి ఈ రీల్ కూడా పెట్టాను అనమాట, మీరు చూసే ఉంటారు షార్ట్స్లో అయితే. సో మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇరుములు కట్టించుకోవడానికి వచ్చాం గైస్. సో ఇరుములకు కావాల్సిన సామాన్లు అనేది చేతిలో పట్టుకొని తీసుకెళ్తున్నాము. సో ఇరుముళ్ళు అయితే కట్టేసుకున్నాం గైస్. ఇదిగో మీరు చూడండి, చూస్తున్నారు ఇక్కడ. ఇరుముళ్ళు అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ విజయవాడ అనమాట, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అనమాట. ఎప్పుడు అక్కడే తీస్తూ ఉంటాం గైస్ ఇరుముళ్ళు. సో ఇప్పుడు కూడా అక్కడికే అనమాట. సో చిన్నప్పటి నుంచి ఇక్కడే అనమాట, ఈ టెంపుల్లోనే ఇరుముళ్ళు వేసుకుంది. సో ఇది నా 5th టైము 4th టైం అనమాట భవానీమాల వేసుకోవడం. సో మీరు కూడా వేసుకుని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి కామెంట్ బాక్స్లో. సో మేమైతే ఇక్కడ రాజమండ్రి దగ్గర ఒక ఘాట్ ఉంటుంది అనమాట, ఆ ఘాట్ దగ్గర ఆగాం స్నానం చేయడానికి. ఇక్కడ స్నానం చేస్తే మంచిది అంటారు. సో ఇక్కడ స్నానం చేయడానికి ఆగాం, వెళ్ళాం, బాగానే ఉంది. అక్కడికి వెళ్ళాక కొంతమంది ఏమన్నారంటే, స్వామి ఇక్కడ స్నానం చేయడానికి నీళ్ళు ఏం బాగోవు, అటు సైడ్ కొంచెం ముందుకు వెళ్ళండి అని చెప్పారు. సో సర్లే అని మేము ఇంకా కార్ ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళాం అనమాట. సో అక్కడ దిగి ఇంకా నడుచుకుంటూ పోతున్నాం అనమాట. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది గైస్, మీకు చూపిస్తున్నారు చూడండి చిన్నది. చూడండి గైస్, చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది వాటర్. సో ఇదిగోండి గైస్, స్నానం అయితే చేస్తాను అనమాట. మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో గైస్ ఇంకా రెడీ అయిపోయాం. ఇంకా మా అమ్మమ్మ అయితే వచ్చారు మచిలీపట్నం నుంచి విజయవాడకి. సో మేము పికప్ చేసుకుని ఇంకా ఇరుముళ్ళు ఇచ్చి వచ్చాం అనమాట విజయవాడలో. సో అక్కడ టెంపుల్లో వీడియో తీయడానికి కావాలి కదా, సో ఇంకా అక్కడ ఏం తీయలేదన్నమాట. సో దాని తర్వాత వెళ్తున్నప్పుడు ఒక టెంపుల్ దగ్గర ఆగానమాట. అది ఎక్కడంటే గైస్, ఈ టెంపుల్ వచ్చేసరికి ఉయ్యూరులో ఉందన్నమాట, వీరమ్మ తల్లి టెంపుల్. చాలా పవర్ఫుల్. మీలో ఎవరైనా విజిట్ చేయబోతుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి గైస్, ఎప్పుడైనా ఉయ్యూరు వచ్చినప్పుడు. డోంట్ మిస్ ఇట్. అండ్ అలాగే తర్వాత టెంపుల్ విజిట్ చేసుకుని వచ్చాం, కొంచెం అక్కడే కూర్చుంది. దాని తర్వాత ఫైనల్గా వచ్చేసాం గైస్, మనం ఇంటికి అయితే చేరుకున్నాం అనమాట. సో మాల అక్కడ టెంపుల్ దగ్గర తీరనమాట, ఇక్కడ మా మమ్మీ తీస్తారనమాట. సో ఎప్పుడు అంతే మా మదరే తీస్తారనమాట మాల ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇదిగోండి గైస్, ఫైనల్లీ సక్సెస్ఫుల్గా 3 days కంప్లీట్ అయిపోయింది భవానీమాల. సో ఇక్కడతో ఏంటి గైస్, నా నెక్స్ట్ మా తమ్ముడు హాస్టల్ నుంచి వచ్చారనమాట. సో దాని తర్వాత మమ్మీ కూడా మాల తీస్తారనమాట. సో ఇక్కడతో వీడియో అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై భవాని, బాయ్.